వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ మసాలా పూరి. ముందుగా పచ్చ బఠానీలను నీళ్ళలో 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నానబెట్టుకున్న బఠానా గింజలను ఉర్లగడ్డలను కలిపి కుక్కర్లో 3 విజిల్స్ ఇచ్చి ఉడికించుకోవాలి. బఠానాలు ఉడికే లోపల మనం మసాలా పూరికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్లో టమోటాలు, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి మరియు కొద్దిగా సోంపు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఉర్లగడ్డలు బఠానాలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్మాషర్తో కానీ లేదా ఇలా చిన్న గరిటెతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటమన్నాక మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోవడానికి 5 నుంచి 8 నిమిషాలు పడుతుందండి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న బఠానా ఉర్లగడ్డ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. రెండు నుంచి 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. అంటే ఆ ఉప్పు కారం అంతా కూడా బఠానా గింజలకి బాగా పట్టుకుంటుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు నిమ్మరసం వేసుకుని దించుకోవాలి. మరీ దగ్గర పడకూడదండి, కొంచెం వాటరీగా ఉండాలి మసాలా పూరికి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పూరీలు వేసుకోవాలి. ఫస్ట్ ఈ పూరీలు ఎలా చేయాలని మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. మనకు పూరీలు రెడీమేడ్గా కూడా దొరుకుతాయి మార్కెట్లో. ఇలా పూరీలను ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. పూరీల పైన మనము ప్రిపేర్ చేసిన మసాలాని 2 నుంచి 3 గరిటెల వరకు పోసుకోవాలి. దానిపైన మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే దానిపైన సన్న కారపూస కొంచెం వేసుకోవాలి. ఈ సన్న కారపూస ఎలా చేయాలని మీకు మరొక వీడియోలో చూపిస్తాను.
అంతేనండి, మసాలా పూరి రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.